అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియో వచ్చేసి కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ కలిసి ఆర్సీబీకి ఓపెన్ చేస్తారా అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయాం. ఈ క్వశ్చన్కి మనకి కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కేఎల్ రాహుల్ చిట్ చాట్లో కేఎల్ రాహుల్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమంటాడంటే, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను ఆర్సీబీకి ఒక డైహార్డ్ ఫ్యాన్, మీరు ఎప్పుడు ఆర్సీబీకి వస్తారా, ఎప్పుడు ఆర్సీబీలో ఆడతారా, దుమ్ము లేపుతారా, ఆర్సీబీకి కప్పు తెస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. సార్ ఇవన్నీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి ఏదో ఒక 2-3 మంత్స్ నుంచి కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి వస్తాడా, లక్నో రిటర్న్ చేసుకుంటుందా అని. సో ఈ రూమర్స్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి కదా, మాకు ఒక చిన్న హింట్ ఇవ్వండి అంటాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ అట్లా అడగంగానే నెక్స్ట్ సెకండే కేఎల్ రాహుల్ లెట్స్ హోప్ సో అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాడు. లెట్స్ హోప్ సో అంటే ఏమో జరగవచ్చేమో, నేను కూడా కావాలని అనుకుంటున్నా అని అంటాడు అనమాట. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ 99.9% కేఎల్ రాహుల్ ఆర్సీబీకి ఆడతాడని. అయితే ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మొన్ననే కదా లక్నో ఓనర్ సంజీవ్ గోయింకా కేఎల్ రాహుల్ కలిసి లంచ్ కలిసిరు, ఓనర్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కేఎల్ రాహుల్ లక్నోకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అని అన్నాడు. సో అందరు ఏమంటారంటే రాహుల్ని ఎల్ఎస్జీ రిలీజ్ చేయదు, అయిపోయింది, రూమర్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి, ఆర్సీబీకి రాహుల్ రాడు అని అనుకుంటున్నారు. కానీ అది అక్కడితో ఆగలే, అది ఆడితో ఆగలే. దాని తర్వాత సంజీవ్ గోయింకా ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, ఏమో రిటెన్షన్స్ ఇంకా చాలా టైం ఉంది కదా చూద్దాం అని అంటాడు. సో సంజీవ్ గోయింకా అన్న ఆ పాయింట్ మనం సిచ్యువేషన్కి సింక్ చేస్తే కేఎల్ రాహుల్ ఆర్సీబీకి వచ్చడం అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయినట్టు నేను అనుకుంటున్నాను. సో ఈ 2 పాయింట్స్ కనుక మనం సింక్ చేస్తే కేఎల్ రాహుల్ అయితే 100% నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడతాడని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్సీబీ టీం చూద్దాం. ఆర్సీబీకి 2 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాఫ్ నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడతలేడు, మనందరూ తెలిసిందే, డ్యూ టు సమ్ ఏజ్ ఇష్యూస్. అయితే ఒకటి క్యాప్టెన్సీ, ఇంకోటి ఓపెనింగ్. ఆర్సీబీకి 2 స్లాట్స్ అయితే ఖాళీ. విరాట్ కోహ్లీ అయితే అసలు క్యాప్టెన్సీ చేసే మూడ్లో లేడు, పడితేరికి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆర్సీబీకి 2 కావాలంటే కేఎల్ రాహుల్ని తీసుకోవాలి, ఎందుకంటే కేఎల్ రాహుల్ లోకల్ బాయ్, ఇంకోటి ఆల్రెడీ ఆర్సీబీకి ఆడిన ఎక్స్పీరియన్స్ కేఎల్ రాహుల్కి ఉంది. సో ఫ్రెండ్స్ నేనైతే కన్ఫామ్గా 99.9% నెక్స్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కలిసి ఆర్సీబీకి 2025లో ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్ కాకుండా ఆప్షన్లో ఆర్సీబీ ఇంకే ప్లేయర్నైనా టార్గెట్ చేసి బై చేసే ఛాన్స్ ఉందా, మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్.